ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కూడి వచ్చినటువంటి బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. సంఘ కాపరి, నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి బొత్తుల విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ దినమున నా ప్రేరణ సాక్ష్యం చెప్పాలని ఒక 3 దినములుగా ఎంతో ఆశ కలిగి నేను ఉన్నాను. హల్లెలూయా. పెద్దపారుపూడి గ్రామంలో నా యొక్క యేసయ్య మనోహర ప్రార్థనా మందిరంలో ఒక సేవకుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. గడిచిన వారంలో దుష్టుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 3 నెలల నుంచి సుమారుగా నేను అసలు అది ఏంటి అనేది కూడా పసిగట్టలేని స్థితిలో నేను ఉన్నాను. గడిచిన కాలంలో మా యొక్క చిన్న బిడ్డకి సమస్య అయితే ఏమీ లేదు, చూడటానికి పాప బాగానే ఉంది, తుషార్ ఆ పేరు. అయితే ఉన్నట్టుండి అన్నం తినటం మానేసింది, నైట్ టైం నిద్రపోవటం మానేసింది. అసలు అది ఏంటి అనేది కూడా నాకు అంచనా అందట్లేదు. పిల్ల చూస్తే అమ్మ నువ్వు తినపోతే నిరసించిపోతావు, హాస్పిటల్కి వెళ్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి, తినమ్మా అని చెప్పి నేను బతులు ఆడుతున్నా కానీ పాప తినలేని పరిస్థితుల్లో ఉంది. ఏంటి అంటే మనం పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళినప్పుడు, మన పనిలో మనం నిమగ్నం అయిపోయినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర దేంతో ఎక్కువగా ఉంటారు? పిల్లలు టీవీతో ఎక్కువగా ఉంటారు. ఆ టీవీలో ఏదో బగీరా అనే మూవీ వచ్చిందంట. దాంట్లోనికి ఒక వ్యక్తి మనుషులు చూస్తున్నా కానీ యాసిడ్లో దిగి లేచి నుంచునేసరికి పాప దడుచుకుంది. ఆ దడుచుకున్న క్రమంలో పిల్లకి నిద్ర లేదు, ఆకలి లేదు. కాకపోతే అసలు ఈ పరిస్థితి ఏంటనేది కూడా నాకు తెలియని స్థితిలో ఉంది. నాన్న నా పరిస్థితి అయితే నాకు అర్థం కావట్లేదు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళి అంటుంది. తీసుకెళ్ళి నాకు బ్లడ్ టెస్ట్ చేయించని ఏడుస్తుంది. సరే అసలు ఏ రోగము లేదు, పిల్ల చూస్తాక హెల్తీగానే ఉంది, ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అనుకోని రీతిగా అయ్యగారి దగ్గరికి నేను వచ్చా, విజయ్ కుమార్ గారి దగ్గరికి. వచ్చినప్పుడు పాప అందే అయ్యగారి దగ్గరికి అయితే నేను వస్తానన్నా, నన్ను కూడా తీసుకెళ్ళంది. సరే ఇద్దరం కలిసి వచ్చాము, కూర్చున్నాము. కూర్చుంటే నేను మామూలుగానే ఇలా ఉంది అన్న మాట నేను చెప్పినప్పుడు అయ్యగారి పిల్లతో మాట్లాడారు. అమ్మ ఏంటి నీ సంగతి ఏంటి చెప్పంటే ఆ పిల్లను ఆయన మాట్లాడుకున్నారు. 10 నిమిషాలు పావు గంట సేపు మాట్లాడుకున్న తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. మోకరిచ్చింది, ప్రార్థన చేస్తుంది. ఆ రోజు దాకా కూడా పిల్ల మోకరిచ్చి ప్రార్థన చేయటం నేను చూడలేదు. ఆ రోజున మోకరిచ్చింది, ప్రార్థన చేసింది, చక్కగా అయ్యగారితో చాలాసేపు మాట్లాడింది. ఆ నైట్ నుంచి తినటం మొదలెట్టింది. ఆ నైట్ నుంచి తినటం ఆవంతటా అవే ఆకలేస్తుంది, అన్నం పెట్టని చెప్పాడట్టు మొదలుపెట్టింది. సరే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పాప కూడా నా పక్కన ఎవరైనా అంటే మా ఇంట్లో బెడ్డింగ్స్ వచ్చి మా ఇద్దరు పిల్లలకి ఎవరి బెడ్డింగ్ వాళ్ళకి సపరేట్, ఎవరి బెడ్ మీద వాళ్ళే పడుకుంటారు. కాకపోతే చిన్న పాప అంటే నేను డాడీ దగ్గర నీ దగ్గర కానీ పడుకుంటాను అన్నప్పుడు ఆమె దగ్గర పడుకొని చెప్పి మా మిస్సెస్ దగ్గర పడుకోబెడుతున్నాను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిల్లతో ఏ ప్రాబ్లం కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా స్కూల్కి వెళ్తుంది, తిరిగి వస్తుంది. కానీ దేవుడు చేసిన కార్యాన్ని ఆయన సంఘములో చెప్పటం ద్వారా, ఆయన మహిమపరచడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా నా పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా ఒక ధైర్యం అనేది వస్తుందా రాదా? సరే ఈ పరిస్థితిని అధిగమించిన తర్వాత కుటుంబంలో వస్తువులు ఎదురు తిరగడం అనే సంగతి మీకు అసలు తెలుసో లేదు. కుటుంబంలో వస్తువులు ఎదురు తిరగటం అనేది అసలు చాలా భయంకరమైన పరిస్థితి. ఆటోమేటిక్గా ఇంట్లో ఫస్ట్ వాషింగ్ మిషన్ ఎదురు తిరిగింది. తిరిగే మిషన్ ఆగిపోయింది. ఇక ఆగి పక్కన పడేసాం. 3 నెలలు దాన్ని పక్కనే పడేసిన తర్వాత ఇక ఫస్ట్ అదే మొదలు వస్తువు ఎదురు తిరగటం. దాని తర్వాత నా వాచ్ దెబ్బతింది. బ్యాటరీ వేసినా కూడా పని చేయకపోయేసరికి తీసి పక్కన పడేద్దాం అనుకున్నాను.
సరే మళ్ళీ తీసుకెళ్తే సర్వీసింగ్ చేపిస్తే మళ్ళీ బాగానే ఉంది, పెట్టుకుంటున్నా, తిరుగుతుంది. సరే అదే క్రమంలో ఇంట్లో గడియారం కూడా ఆగిపోయింది. వస్తువులు ఒక వస్తువు కాదు, అన్ని వస్తువులు కూడా నాకు ఎదురు తిరిగినాయి. అన్ని పనులు కూడా నేనే చేసుకునే పరిస్థితుల్లోకి నేను వచ్చినప్పుడు అయ్యగారికి వచ్చి చెప్పా, అయ్యా ఈ వస్తువులు ఎదురు తిరగటం ఎక్కడ నిన్నారా మీరు అన్న. ఏంటి వస్తువులు ఎదురు తిరగటం ఏంటని చెప్పి అయ్యగారు ఒక మాట నవ్వారు. నవ్వేసరికి ఇది పరిస్థితి అయ్యా అన్న. మోటార్ కూడా ఎదురు తిరిగింది, ఇంట్లో మోటార్ కూడా ఎదురు తిరిగింది. కృపానంద బాబుకి కూడా షేర్ చేసుకున్నా నేను నా బాధ. కృపానంద బాబుతో కూడా నేను చాలా వరకు షేర్ చేసుకున్నా. మోటార్ కూడా ఎదురు తిరిగింది, ఇంట్లో నీళ్ళు ఎక్కట్లేదు, చాలా పంపు కొట్టలేకపోతున్నాను, రొమ్ముల్లో నొప్పి వచ్చేస్తుంది కొట్టి అని చెప్పి షేర్ చేసుకున్నప్పుడు కూడా ఆ మోటార్ అనేది ఒక రకమైన పరిస్థితి కాదు. అది మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా కూడా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానికి. చివరాఖరికి పంపు మొదల దగ్గర నుంచి ఆ చివరి దాకా కూడా అన్నీ మార్చేయటం జరిగింది. దానికి సంబంధించి 10,000 రూపాయలు ఖర్చు అయింది. అయినా కానీ వస్తువు బాగుపడింది. ఇవాళ రోజు నీళ్ళు కూడా చక్కగా ఇంట్లో వస్తున్నాయి. తద్వారా ఇప్పుడు వరకు ఆగిపోయిన వస్తువులన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. ఎప్పటి నుంచి ఒక వారం నుంచి చక్కగా పనిచేస్తున్నాయి. ఈ పని చేయటంలో అన్నీ కూడా మళ్ళీ అనుకూలంగా మారుతుంది పరిస్థితి అని అనుకున్న సమయంలో మళ్ళీ మా సేవకురాలికి అసలు ఆ పరిస్థితి ఏంటో తెలియదు. ఈ నడుము దగ్గర నుంచి కాలుకి వచ్చేస్తుంది నొప్పి, ఈ కాలు నుంచి ఈ కాలుకి వచ్చేస్తుంది పరిస్థితి. మరి ఆ 3 రోజులు నేను ఇంటి దగ్గర ఉండి ఆమెకు సపర్యలు చేశా. అది దొరికింది రాయటం, ఏదో బిల్ల వేయటం, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఏంటనేది అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకున్నాము, ఒకవేళ నా ప్రార్థన సరిపోవట్లేదా ఏంటని చెప్పేసి పాపను ఏ రకంగా అయితే తీసుకొచ్చానో ఆమెను కూడా ఇక్కడికి అదే రకంగా నేను తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేయించాను అయ్యగారితో. పరిస్థితి విన్నారు. మరి అసలు నాటకం ఇవన్నీ చేసేది ఎవరు చేస్తారు? దుష్టుడు చేస్తాడు. ఎందుకని చేస్తాడు? వీడు గట్టిగా పరిచర్య చేస్తున్నాడు, ఈ ఏ రకంగా కృంగదీయాలంటే ఇంట్లో ఉన్న పరిస్థితులను అనుకూలంగా లేకోకుండా పని చేయకుండా చేస్తే వీడు మాట అంటాడు అన్న ఇదిలో అది ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు వరకు కూడా నేను ఇది అనుకోలే. నా ఆర్థిక పరిస్థితులు కూడా నాకు సరిగ్గా లేనప్పుడు కూడా పరిస్థితులను బట్టి మొన్న సేవకురాలను తీసుకొని వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అయిపోయింది. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, ఇట్లా కాలు దాకా వస్తుంది, నొప్పి తట్టుకోలేకపోతున్నాను నేను అన్నప్పుడు, సరే ఆ ప్రార్థన చేసుకొని వచ్చాము. మరి ఏమంటా ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళాము, ఆ నైట్ నుంచి ఆ నొప్పి కూడా ఆమెకి లేదు. పరిస్థితి మొత్తం కూడా అనుకూలంగా మారింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చూడుము నిన్ను నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాననే దేవుని వాక్యం నాకు ఇచ్చాడు. నేను చేస్తున్న పరిచర్యకి నాకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆర్థికమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క మందిరాలు సాగనప్పుడు కూడా ఎందుకు అనవసరంగా దాని ద్వారా నీ ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవచ్చుగా అని చెప్పేసి కూడా మా మధ్యలో ఒక సంభాషణ వచ్చింది. కానీ గడిచిన రాత్రికాల వేళలో దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నా మందిరం తీయటానికి నీకు ఏం హక్కు ఉంది? అది నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా మందిరం అని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. నేను నిన్ను పనివాడిగా నేను అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. నా పని నువ్వు, నీ సమస్త భారమును కూడా తీర్చివాడను నేనేం చెప్పేసి దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు. హల్లెలూయా. మన చింత యావత్తు మొత్తము కూడా ఆయన పాదాల చెంత విడిచిపెట్టినప్పుడు మన పనులన్నీ కూడా ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. హల్లెలూయా. ఫైనల్గా ఒక మాట ఏంటంటే, ఏ పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా, మన ఆర్థిక పరిస్థితి అవనండి, కుటుంబంలో బిడ్డల పరిస్థితి అవనండి, భర్త పరిస్థితి అవనండి, ఏ పరిస్థితి అయినా సరే అనుకూలంగా లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. హల్లెలూయా. నేను ప్రత్యక్షంగా చూశాను, పరోక్షంగా చూశాను, అన్ని రకాలుగా చూశాను. నా కుటుంబంలో అన్ని పరిస్థితులు కూడా నేను దేవుని పని నుంచి తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేశాయి. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు నాతో చక్కగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాటలను బట్టి నేను బలపరచబడ్డాను. దేవుడు నాకు ఇచ్చిన మందిరాన్ని నేను నడిపించాలని నిర్ణయించుకున్నాను. ఆ యొక్క నా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నేను ఆయన పాదాల చెంత విడిచిపెట్టాను. మన పరిస్థితులన్నీ కూడా మార్చి మనల్ని సంతోషంగా ఆనందంగా ఉంచేవాడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే నమ్ముకుందాం. మనందరం కూడా ఆనందంగా జీవిద్దాం, దేవునిలో బలపడదాం. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన 2 ముక్కల్లో చెప్తా. ఆయన చెప్పిన మొత్తం వాళ్ళ పాపకు భయపడినది. ఎందుకు భయపడినావు, ఏం చూసావని అడిగినప్పుడు నాకు చెప్పినప్పుడు
ఆ యొక్క వ్యక్తి అంట ఆ సినిమాలో యాసిడ్ కలిగినటువంటి ఒక డబ్బాలో మునిగి లేచినప్పో వాడి మొత్తం ముఖమంతా వికారముగా ఉంటే భయపడిపోయింది. కళ్ళు మూసుకుంటే అదే ఆకారం, కళ్ళు తెరిస్తే అది ఆకారం మాయమైపోతుంది. కళ్ళు మూసుకుంటే ఆకారం వినపడుతుంది. నిద్ర లేదు, ఆ యొక్క కుమార్తెకు నిద్ర లేదు, అన్నం తినాలనిపించడం లేదా. ఎందుకంటే అది చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఇదే అన్నం మీద ధ్యాస ఉంటాంలా. అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను ప్రార్థన చేయమని అడిగాడు, ప్రార్థన చేశా. ఏసు రక్తము శిరస్సు మీనేసి ఏసు రక్తము 2 బొట్లు తాగించి ప్రార్థన చేశా. శిలువ గుర్తేసి చెప్తున్నాడుగా సాక్ష్యం. ఆ రాత్రి నిద్రపోయిందంట హ్యాపీగా. ఆ రాత్రి నుంచి భోజనం చేయటం ప్రారంభించిందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. మనోహరమ్మ గారు వాళ్ళ ఆవిడ పాస్టమ్మ గారు అదే కాలు నొప్పితోనూ అదే నడుము నొప్పితో ఇంచుమించు అనుకుంటా 2 సంవత్సరాలు మంచం మీద ఉన్నది ఆమె. లగలే, అన్ని పరిచర్యలు వీళ్ళే చేశారు పాపం పాస్టర్ గారే. అటువంటి నొప్పి ఒక రకంగా ఈయన బాగా భయపడిపోయాడు. వస్తువులు ఇంట్లో దగ్గర తిరగబడుతున్నాయి. పిల్ల చూస్తే ఎట్లా, ఈమె చూస్తే ఎట్లా, కంగారు వేసింది. అది రాశాడు, ఇది రాశాడు, ఏం చేసి ఏదో చేశాడు, కానీ ఏం తగ్గల. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుందేమో అని. తీసుకొచ్చాడు అమ్మగారిని కూడా. మాట్లాడమంటే ఇదేమి మాట్లాడి ఇలా నొప్పి వస్తుందండి, ఇలా చేస్తుందండి అన్నాను. సరేనమ్మా అని ఆమె శిరస్సు పైన ఏసు రక్తం వేసి మళ్ళీ ఆమెకి సిలువ గుర్తేసి ప్రార్థన చేశా. ఆమె మోకరించలేదు, నేను మోకరించా, ప్రార్థన చేశా. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాకు టచ్ వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా, ప్రభా నీకు స్తోత్రాలు, ఈ కుమార్తెను నువ్వు ముట్టుతున్నందుకు మీ స్తోత్రాలు, నువ్వు బాగా స్వచ్ఛత పరుస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభు అని అప్పుడే చెల్లించా. లేచి మళ్ళీ పాస్టమ్మ గారి శిరస్సు పైన నా హస్తం ఉంచి ప్రార్థన చేశా. అప్పుడు నేను అన్నాను పాస్టమ్మ గారితో, నువ్వు చూసావా లేకుంటే నీకేమైనా అనిపించిందమ్మా హృదయ ప్రేరణ అంటే 2 మాటలు చెప్పింది నాకు. ఈ పక్క ప్రభువారి రూపం చూసిందంట. ప్రైజ్ చప్పట్లు దేవుని మహిమపరచండి. ఈ పక్క ఏం చూసింది? ప్రభువారి రూపం చూసిందంట. ఈ ప్రక్కన కొద్ది నిమిషాలు అంటే 5-10 నిమిషాల సెకండ్లలో మరలా ఈ రూపం ఈ మూలన ఒక అస్తముల నుంచి ఒక క్రాంతి కిరణాలు వచ్చి ఆ అమ్మాయిని తాకింది అంట. ప్రైజ్ లార్డ్. చప్పట్లు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని గాయమైన అస్తముల నుంచి కిరణాలు వచ్చి ఆ కుమార్తెను తాకగా ఆ కుమార్తెలో ఉన్న నడుము నొప్పి, కాలు లాగటం మాయమైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప కార్యము జరిగించాను. నేను అప్పుడు అనుకున్నా ఈ నొప్పి తగ్గిపోయిందని. మళ్ళీ 2వ రోజు వచ్చారు, అమ్మా ఎలా ఉందని. ఆ రోజు నుంచి నొప్పి లేదు సార్, నువ్వు వెళ్ళాను శుభ్రంగా పండుకున్నానండి, ఇక నాకు నొప్పి ఏమి లేదు అని చెప్పేసి పాస్టమ్మ గారు సాక్ష్యం చెప్పింది నాకు. నేను అప్పుడన్నా, అమ్మ నాకు కాదు, ప్రభు నామ మహిమపరచలాగా మనం సేవకులము కావచ్చు, ప్రజలే సాక్ష్యం చెప్పాలని కాదమ్మా, మనము సాక్ష్యం చెప్పాలి. వీలుంటే సాక్ష్యం చెప్పండి, మహిమపరచండి దేవునికంటే. ఈరోజు దేవుని దాసుడు వచ్చాడు, సాక్ష్యం చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, శక్తిగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? వైద్యులకు పరమ వైద్యుడు ఆయనే. వైద్యులకు సర్వరోగాల పరిహారము ధరించేవాడు ఆయనే. సర్వరోగాలకి నివారణ జరిగించేవాడు ఆయనే. గొప్ప దేవుడు. కాబట్టి ఈ ప్రభువారిని నువ్వు నేను అంగీకరించి ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్పవాడు. ఇప్పుడు కూడా మన మధ్య ఆత్మస్వరూపుడై ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడికి మహిమ కలుగును గాక. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై అన్న భుజిస్తూ వస్త్రములు ధరించుకొని జీవించే వారిగా ఉండాలి. కానీ ఈ ధనాన్ని, ఈ డబ్బును, బ్యాంక్ బ్యాలెన్సులను, ఆస్తి స్థిరాస్తులు సంపాదించి కూడగట్టుకున్నా కానీ ప్రయోజనము నీకు లేదు. కారణము, నువ్వు చనిపోయినప్పుడంట యోబు గారు అంటున్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకోనేను. యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక.
ఈ మనస్సు మనకుందా? ఈ స్వభావం మనకుందా? ఏదో వ్యాపారంలో కొద్దిగా నష్టం కలిగితే, దేవా నాకు నష్టం కలిగి ఇచ్చావయ్యా, నీ మీద ఆధారపడినానయ్యా అని నిందలు మోపుతూ ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. 10 మందికి చెప్తాం, పలాని యేసు ప్రభు అని నమ్ముకొని వ్యాపారం పెడితే నాకు నష్టం వచ్చిందని. చదువుకుంటుంటే పాస్ కాలేదంటే చదవటంలో నీ బలహీనత నువ్వు ఎత్తుపరచకుండా దేవుడు నాకు సహాయం చేయలేదంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే నీ యొక్క తప్పిదముల వలన, నీ నోటి దుడుసు వలన, నాలాగా నోటి దుడుసు నాకు బాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆఫీసులలో ఇట్టనే చేయటని, ఎదిరించటని. నాకు ప్రమోషన్ ఎందుకు ఇస్తారు? ప్రమోషన్ ఇస్తారా? డిస్పాచ్ చేస్తారా? వీళ్ళుంటే అవకాశం దొరికితే వీడు సర్వీస్ నుంచి డిస్పాచ్ చేయాలని చెప్పి ఎదురు చూస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వ్యక్తులకు ప్రమోషన్ రాకపోతే అంటారు, దేవుడు నా మీద దయ చూపలేదండి, నా జూనియర్కు ప్రమోషన్ వచ్చింది అంటాడు. అరే, వ్యవసాయంలో విత్తనాలు చల్లితే నువ్వు సరైన సమయంలో విత్తనాలు చల్లలేదు కనుక, సరైన పద్ధతిలో విత్తనాలు చల్లలేదేమో, నీకు నీ యొక్క దేవుడి కృప నీకు ఉండలేదేమో, అది సరిగా పంట పండలే. పక్కోనికి బాగా పడితే అదొక అసూయ. ప్రభా నాకు పంట పండలేదు, వాడికి బాగా పండించావు, నేనేం చేశాను ప్రభా అని మళ్ళీ దేవుణ్ణి వ్యవసాయదారుడు అంటాడు. రాజకీయ నాయకుడికి ఎలాగపోతే దేవుణ్ణి అంటాడు. ముఖ్యమంత్రి పదవి రాకపోతే దేవుని అంటాడు. ఎవరయ్యా ఈ భూలోకంలో ఉన్న మానవులు దేవుణ్ణి అనకుండా మానేవాడు? ప్రతి ఒక్కరూ నిందను మోపేవారే దేవుని పట్ల. కానీ ఒక్క మాట మటుకు ఇక్కడ మనకు తెలియజేయాలి. భక్తుడైన యోబు అంటున్నాడు, మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేము. కానీ పౌలు భక్తుడు అదే బోధిస్తున్నాడు ప్రజలందరికీ కూడా. మనం ఏమి తీసుకురాలేదు, మనం ఏమి తీసుకొని వెళ్ళలేము. సమస్తము కూడా ఇక్కడ ఉన్నాయి ప్రభువారు అనుగ్రహించినవే. సర్వశక్తి గల దేవుడు అనుగ్రహిస్తేనే మనకు కలిగి ఉన్నాం. ఈ సత్యము గ్రహించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది నీ ఆస్తి కానీ, నీ బిడ్డలు కానీ, నీ సంతానము కానీ, నీ గొడ్డు కానీ, నీ గోధుమ కానీ, నీ యొక్క సమస్తము కూడా యెహోవా ఇచ్చెను. అవసరమైతే ఆయన తీసేసుకుంటాడు. ఎందుకో? అంతకన్నా నీకు గొప్ప బహుమానం ఇవ్వాలని ఆయన కలిగి ఉన్నాడేమో. ఇక్కడ ఒక్క మాట నేను మీకు చెప్తాను. ఎవరెవరికి మాటలకు జరిగినాయంటే దేవుడికి, అపవాదికి. నలిగింది ఎవరయ్యా? యోబు, విశ్వాసి. యోబు కాదు, విశ్వాసి. ఎవరు నలిగింది? విశ్వాసి. ఆస్తి పోగొట్టుకున్నది ఎవరు? విశ్వాసి. సంతానం పోగొట్టుకున్నది ఎవరు? విశ్వాసి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విశ్వాసులైన నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క విశ్వాసి, దేవుని యొక్క భక్తురాలు, భక్తుడైన నీవు, నేను కూడా యోబును మనం ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంపదలను పాడు చేసేది అపవాదే. ఎందుకంటే దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండటానికి, దేవుణ్ణి దూషించడానికి వాడు కుట్రపన్ని మన జీవితాలలో ప్రవేశించి, మన కుటుంబాలలో ప్రవేశించి, దేవుడు మనకు అనుగ్రహించిన సంతోషాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన ఆనందాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన ఆస్తిని, దేవుడు మనకు అనుగ్రహించిన బ్యాంక్ బ్యాలెన్స్లను ఏదో ఒక రీతంగా పాడు చేసి దేవుణ్ణి అవమానపరిచేది అపవాదే. ఈ విషయాన్ని, సత్యాన్ని గమనించుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు దాసరి రజనికి చెప్తున్నాను, ఆ రోజు చెప్పాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. కుమార్తె, నువ్వు భయపడకో. మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు నిజ దేవుడు, మన భక్తిని, మన విశ్వాసాన్ని చూసే దేవుడు. దేవుని పరిచయంలో ఉండు, దేవుని పాద సన్నిధిలో ఉండు, దేవునితో ప్రార్థన, ముఖాముఖి ప్రార్థన చేయడం నేర్చుకో, దేవునితో కలిసి జీవించడం నేర్చుకో. నువ్వు నీ భర్త దేవుడు నువ్వు కోల్పోయిన దానికన్నా అధికంగా నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క గర్భము పోతే, ఒక్క శిశువు నీకు దూరం అయితే 10 మంది శిశువుని ఇవ్వగలిగిన దేవుడు నీకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భయపడకో, భయపడుకు నా కుమార్తె. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా?
ఏబులాంటి మనసు నువ్వు కలిగి ఉంటే, ఏబులాంటి పట్టుదల నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి రెండింతల అధికముగా ఆశీర్వదించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 7 కుమారులకు బదులు 14 మంది కుమారుని ఇచ్చాడు. 3000 ఒంటెల కన్నా 6000 ఇచ్చాడు. ఆ లెక్కలు వేసుకుంటే అన్ని డబలే. దేవుడు తలుచుకుంటే, దేవుని పరీక్షలో నెగితే, దేవుని పట్ల విధేయత చూపిస్తే ఆస్తి పోయిందనో, ప్రమోషన్ రాలేదనో, నేను 10వ తరగతితో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానో, ఉద్యోగం రాలేదనో దేవుని నిందించకండి. దానికన్నా ఎక్కువ నీకు ఆశీర్వాదకరమైన స్థితిని నీకు ఇవ్వబోతున్నాడనే నమ్మండి, ప్రార్థన చేసుకోండి. ఇది నేను క్రైస్తవ సమాజంలో చెప్తున్న క్రైస్తవ బిడ్డలందరికీ. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే వాక్యం చాలా చాటగా మాట్లాడుతుంది. వాక్యము సత్యము, అది దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీలాంటి నాలాంటి మనుషులు మాట్లాడే మాటలు కాదు, దేవుడు మాట్లాడే మాటలు. కాబట్టి ఈరోజు గర్భము నువ్వు ఏందే, మళ్ళీ నేటి సంవత్సరానికి దేవుని కృప ఉంటే తిరిగి ఇదే సమయానికి వస్తావు, దేవుని నామాన్ని మహిమపరుస్తావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరెవరైతే ఏదే ఆశ కలిగి ఇక్కడికి వచ్చారో, ఎవరెవరు ఏది కావాలని వచ్చారో, దేవుని నుంచి ఏమి పొందాలనుకొచ్చారో ప్రతి ఒక్కరు మేము పొందామని నమ్మి గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. మేము కోల్పోయిన దానికన్నా ఈ రెట్టింపు ధనము నాకు వస్తుంది, కోల్పోయిన బాధల కన్నా రెట్టింపు సంతోషం మాకు వస్తుంది, ఆనందం మా జీవితాలలో వస్తుంది. ప్రైజ్ లార్డ్. కోల్పోయిన వ్యాపారము తిరిగి ప్రారంభం అవుతుంది, నైనా ప్రమోషన్లు వస్తాయని నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూశావా, దేవుడి అపవాదికి అది జరిగింది. కానీ అపవాదం గుణ లక్షణాలు కలిగిన మనుషులు కూడా మనములు మోసం చేస్తారు. ఏం చేస్తారండి? అపవాది గుణ లక్షణాలు కలిగిన వారు కూడా మనుషులను బాధ పెడతాడు. ఎలా బాధ పెడతారంటే, ఎలా వేదనకు గురి చేస్తారంటే, చూడండి, ఒక చిన్న మాట మీకు నేను చెప్తాను. ఆదికాండము 37వ అధ్యాయం 35వ వచనం చదువు. అతని కుమారులు అందరూ, అతని కుమార్తెలు అందరూ అతనిని ఓదార్చుటకు ప్రయత్నము చేసిరి. అయితే అతని ఓదార్పు పొందనొల్లక అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కొరకు వేడ్చెను. ఎవరు ఇతని? యాకోబు. ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన పేరు ఇజ్రాయేలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరు మృతుల లోకానికి వెళ్ళింది? మృతుల లోకానికి వెళ్ళలే, మృతుల లోకానికి వెళ్ళలే. వాళ్ళ అన్నలు ఉన్నారే, తక్కిన వాళ్ళు 11 మంది, వాళ్ళు చేసినటువంటి ద్రోహము, ఆ 10 మంది చేసిన ద్రోహము ఏంటయ్యా అంటే, యాకోబు ఏషావును బాగా ప్రేమించాడు. ఏషావును ప్రేమించి ఒక నిలువుటంగి కుట్టించాడు. అదే సమయంలో అతని ఒక 2 కళలు కానీ ఆ 2 కళల భావాలు వాళ్ళకి వివరించి చెప్తాడు. ప్రైజ్ లార్డ్. నేను పొలములో పంట కోయిచుండగా, నా పన ఉండగా, నిలబడి ఉండగా, నా చుట్టూ మీ పనులన్నీ చేరి నాకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాయి అన్నాడు. అక్కడ అన్నదమ్ములందరికీ విపరీతమైన కోపం వచ్చింది. ఏమరా, నీకు మేము నమస్కారం పెడతామా? నువ్వు మాకు అధికారిగా ఉంటావా? మమ్మల్ని ఏలేవారిగా ఉంటావా అని అక్కడ కోపం రేగింది వాళ్ళకి. ప్రైజ్ లార్డ్. అసూయ రేగింది. ప్రైజ్ లార్డ్. 2వ కలగానే సూర్య చంద్రులు 11 నక్షత్రాలు
నా దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నట్టు నేను కలగన్నాను అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు, ఏరా నేను నీ తల్లి వచ్చి నీకు నమస్కారం చేస్తామా? నీ అన్నదమ్ములు వచ్చి నీకు నమస్కారాలు చేస్తారా? ఏం పిచ్చి పిచ్చి కలలుగా అంటావు అని చెప్పి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అది వాళ్ళకి ఇంకా బలము చేకూర్చింది. అసూయకు పగకు ఇంకా బలము చేకూర్చి ఆ యొక్క యోసేపు ఒకసారి వాళ్ళ నాన్న యాకోబు అన్నాడు, అయ్యా మీ దగ్గరికి వెళ్ళి మంద సమాచారము మీ అన్నదమ్ముల సమాచారం కనుక్కొని రానని పంపినప్పుడు నిలువుట అంగేసుకొని వెళ్తాడు. దూరమును చూసి అదిగో కలల వాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం మనం అని చెప్పి దుర్మార్గ ఆలోచన చేసి ఆ యొక్క యోసేపును పట్టుకొని ఆ యొక్క అంగి తీసేసి గుంటలు పడేశారు చంపడానికి. అందులో ఒకడున్నాడు, వాడు చచ్చిపోతే మనకేం లాభం వస్తుందిరా, అదిగో మిద్యానీయులు వస్తున్నారు వ్యాపారస్తులు, వాళ్ళకి అమ్మేద్దాంరా అని చెప్పి మళ్ళా గుంట నుంచి వాడిని తీసేసి వారి యొక్క మిద్యానులకు 20 వెండి నాణ్యాలకు అమ్మి వేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ ఐగుప్తుకు తీసుకెళ్లి ఐగుప్తులో వాళ్ళని అమ్మేశాడు మళ్ళీ వాళ్ళు మిద్యానీయులు. నా ప్రియ సహోదరి సహోదర, ఆ అంగి ఉంది యాకోబు కుట్టించిన ప్రేమతో కుట్టించింది. ఆ అంగిని ఒక మేకపిల్లని చంపి రక్తమును దాన్ని ముంచి రక్తము చల్లేసి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు చూపించారు. ఈ అంగి గుర్తుపడతావా అని అడిగాడంట. అవును, ఈ అంగి గుర్తుపడదు. అయ్యో నా కుమారుడే యోసేపుదే. అయితే క్రూర ముఖాలు అడవిలో నీ కుమారుని చంపేశాయి, మాకు ఈ అంగి దొరికింది అని చెప్పి బ్రతికి ఉన్న వాడిని అమ్మేసిన వాళ్ళు అబద్ధకులు, మోసగాళ్ళు, దగకోరులు. మనుషులైన వారు ఏం చేశారంట? తండ్రిని దుఃఖాన్ని కలగజేశారు. చనిపోయారని అబద్ధం చెప్పి ఏడ్చుతూ మృతుల లోకానికి వెళ్ళేంత వరకు ఏడ్చాడంట యాకోబు. ఇది అక్కడైతే యోబును అపవాది పాడు చేసింది. కన్న తండ్రినే కన్న కొడుకులు దుఃఖంలోనికి నెట్టేశారు అబద్ధం చెప్పి, మోసం చేసి. చనిపోకుండా చనిపోయాడని చెప్పి ఆ యొక్క అంగిని రక్తంలో మేక రక్తంలో ముంచి తీసుకొచ్చి మోసం చేసిన ఈ దౌర్భాగ్య పరిస్థితి. మృతుల లోకానికి నా కుమారుడి దగ్గరికి వెళ్తానని ఎవరు ఓదార్చలేనటువంటి దుఃఖంతో ఏడుస్తూ రోధిస్తూ ఉన్నటువంటి ఆ యాకోబును మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదర, ఒలీవ సందేశాలు ప్రభువా